హలో వెల్కమ్ టు లిఖిత స్పెషల్ వంటలు. ఈ రోజు తెలంగాణ స్పెషల్ చికెన్ పచ్చడి. ఇంకా తినాలి అనిపించే రుచికరమైన చికెన్ పచ్చడి తెలంగాణ స్టైల్లో ఎలా చేసుకుందామో ఇప్పుడు చూసేద్దాం. తయారు చేసే విధానం: నాన్ స్టిక్ పాన్ లో చికెన్ ఉప్పు పసుపు వేసి నీరు ఇంకిపోయేదాకా మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి. తర్వాత నూనె వేడి చేసి అందులో ఉడికించుకున్న చికెన్ వేసి చికెన్ లోని నీరు ఇంకిపోయేదాకా ఎర్రగా అయ్యేదాకా వేసుకొని తీసుకోవాలి. తర్వాత వేపగా మిగిలిన నూనెలో అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చివాసన పోయేదాకా వేసుకోవాలి. తర్వాత వేసుకున్న చికెన్, మెంతి పొడి, ఉప్పు, కారం ఒక పొంగు వచ్చేదాకా వేసి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. 3-4 గంటలకి పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత నూనె పైకి తేలుతుంది. అప్పుడు నిమ్మరసం కలుపుకొని సీసాలోకి తీసుకోవాలి. పచ్చడి 3 రోజులు ఊరనిస్తే ముక్క మెత్తబడి ఉప్పు కారం పులుపు ముక్కకి పడుతుంది. ఈ పచ్చడి ఫ్రిడ్జ్ లో అయితే 3 నెలల పాటు నిల్వ ఉంటుంది, బయట అయితే 2 నెలల పాటు నిల్వ ఉంటుంది. ఎంతో రుచికరమైన తెలంగాణ స్టైల్ చికెన్ పచ్చడి చాలా బాగుంటుంది. తయారు చేసే విధానం చూసారు కదా, దీనిని మీరు ట్రై చేయండి.